ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన హిడింబ వధ పర్వలో ఉన్నాము. ఇంకా చివరిలోకి వస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే మన భీముడు మన హిడింబుణ్ణి సంహరించాడు. ఎట్లా సంహారం చేశాడన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన అర్జునుడు చంపే 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 అని వెంటబడుతూ ఉంటే, లేకపోతే నేనైనా వస్తాను నువ్వు వచ్చాయి అని అట్లా అడుగుతూ ఉంటే, మన బలవంతుడు పాండునందనుడు మనవాణ్ణి కింద వేసి గుద్ది చంపేసి, పశువులాగా చంపిన తర్వాత పిండి పిండి చేసి కింద వేసి గుద్ది పిండి పిండి చేసి పశువుని చంపినట్టు భయంకరంగా ముద్దలాగా తయారు చేశాడు. బాగా తడిసిపోయిన దుందువిని కొట్టినట్టు, అంటే బాగా పచ్చి మాంసపు ముద్దని గుద్దుతుంటే ఎట్లా శబ్దం వస్తుందో ఆ శబ్దం వచ్చింది పాపము. ఆ విధంగా ఆ హిడింబుణ్ణి చంపిన తర్వాత కూడా ఆగకుండా, మనకు బలం బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఆ శవాన్ని, చచ్చిపోయిన ముద్దలాగా పడి ఉన్న శవాన్ని లేపి నించోబెట్టి దాన్ని 2 ముక్కలుగా మధ్యలో నుంచి చించేశాడని రాశారు మన వ్యాసుల వారు. మధ్యలో పట్టుకుని చీల్చేశాడు. ఎందుకు అంత క్రౌర్యము? నువ్వు ధర్మం కోసం చంపదలుచుకున్నప్పుడు చంపేవైపోయింది. చంపిన తర్వాత ఇంత మరి దౌర్జన్యం ఎందుకు? చచ్చిపోయిన శవాన్ని మళ్ళీ దాన్ని చీల్చడం ఎందుకు? నీ అన్న తమ్ముళ్ళు దాన్ని చూసి హర్షించడం ఎందుకు? రామచంద్రమూర్తి కూడా రేపు రావణాసుని సంహారం చేస్తారు. చేసిన తర్వాత ఆయన ఇంత సంతోషిస్తారా? ఇట్లానే ముక్కలు చక్కలు చేసి ఆనందిస్తారా? ఇట్లానే ఎగిరి గంతులన్నీ వేస్తారా? ఇందులో ఎక్కడైనా ధర్మం ఉన్నదా, అధర్మం ఉన్నదా? పైగా నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవడం కోసము హిడింబుణ్ణి చంపి, పైగా చీల్చి, పైగా ఆనందిస్తున్నావు. నిన్ను నమ్మి నీ ఇంట్లో నువ్వు పెట్టిన అన్నం తిని పడుకున్న 6 అమ్మాయకులను నువ్వే నిప్పు పెట్టి కాల్చి తగలేసావే. దాని గురించి ఎప్పుడు జవాబు చెప్తావో? సరే, ఏదో ఒకటి ఆ రకంగా ఇంతకీ చేశాడు. చేసిన తర్వాత ఇంకా విచిత్రం ఏంటంటే, ఇంత చేసి అటువంటి హిడింబుణ్ణి కూడా సంహారం చేసి, హిడింబుణ్ణి డైరెక్ట్గా యుద్ధం చేసి, ఆ 6 అమాయకులను నమ్మక ద్రోహంతో నిప్పు పెట్టి కాల్చి, ఎందుకు అంటే వీళ్ళు చనిపోయారని అక్కడ మిగిలిన వాళ్ళని మోసం చేయడం కోసం. ఇన్ని రకాలుగా మోసాలు, అధర్మాలు, మాయలు, కుట్రలు ఇన్ని ఉన్న మన పాండవులు మన సుయోధనుడిని చూసి భయపడుతున్నారు. వాడికి తెలిసేలోగా మనం పారిపోదామని. ఇంతమందిని ఇన్ని రకాలుగా కుట్రలతో, రకరకాల స్ట్రాటజిక్ ప్లానింగ్లతో చంపగలిగిన వాళ్ళు, లేదా బలంతో గుద్ది చంపేయగలిగిన వాళ్ళు, చీల్చి లిటరల్గా చెండాడగలిగిన వాళ్ళు సుయోధనుడిని ఏం చేయలేకపోతారా? చెయ్యరు. ఎందుకు? మోహము. మా వాళ్ళు అన్న మోహము. ఇక్కడ ఈ 6 మంది అమాయకులను చంపారు. ఇక్కడ హిడింబాసుడిని చంపారు. రేపు బకుణ్ణి చంపుతారు. తర్వాత కీచకుణ్ణి చంపుతారు. ఇంకేమైనా చేస్తారు. వాళ్ళందరినీ చంపేటప్పుడు వాళ్ళకి ఏమీ మోహం లేదు, ఏ బెరుకు లేదు, అయ్యో వద్దులే అన్న ఆలోచన లేదు. చేసి పైగా సంతోషిస్తారు. చేసేందుకంత శక్తి కూడా ఉన్నది. కానీ మాత్రం మన వాళ్ళు అనుకుంటే, మన బంధువులు అంటే మాత్రం చేయరు. మన బంధువులు అంటే ఇంక మోహం అడ్డం వస్తుంది. మన వాళ్ళు అనగానే మహామోహం అడ్డుపడిపోతుంది. ఇప్పుడు ఇట్లానే ఉన్నారు ఈ 25 ఏళ్ల వయసులో. రేపు 90 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా అంతే. అదే భగవద్గీతలో కృష్ణ ఒకసారి బండి మధ్యలో పెట్టు, పాపం కదా, వీళ్ళందరూ మనవాళ్ళు కదా, వీళ్ళని ఎవరిని చంపాలో నేను ఒకసారి చూసుకుంటాను. అయ్యో కృష్ణ, వీళ్ళందరినీ మన వాళ్ళని ఎట్లా చంపుతామో,
మన వాళ్ళని చంపుకుని ఆ రక్తపు కూడు మనం ఎట్లా తింటాం కృష్ణ అని అప్పుడైతే మళ్ళీ వేరే రకంగా మాట్లాడతారు. హిడింబుడిని చంపేటప్పుడు, పోనీ హిడింబుడు వీళ్ళని చంపడానికి వచ్చాడు. అంతకన్నా ముందు ఆ అమాయకుల్ని చంపేటప్పుడు ఏముండవు ఈ ఆలోచనలన్నీ. విచిత్రమైన మనస్తత్వాలు, విచిత్రమైన ధర్మాలు, విచిత్రమైన న్యాయాలు. వీళ్ళు ఎప్పుడూ ఇటువంటి అధర్మాల్లో నుంచి, అన్యాయాల్లో నుంచి, ఆసరి లక్షణాలతో ఉన్న బ్రతికుండాలన్న కోరికల్లో నుంచి, ఈ అసువుల్లో రమించడంలో నుంచి ఎప్పుడు బయటపడతారో చూద్దాము, చూసుకుంటూ వెళ్దాము. ఇంతకీ అప్పుడేం జరిగిందంటే, మన హిడింబ ఆమె కూడా మరి మనవాణ్ణి వరించింది కాబట్టి, ఆయనే భర్త అని ఆమె నిర్ణయించుకుంది కాబట్టి వాళ్ళతో పాటే వస్తూ ఉన్నది. అప్పుడు భీముడు చూశాడు, ఆమె వెంటే వస్తూ ఉన్నది. ఆమెతో ఏమంటున్నాడంటే, స్మరంతి వైరం రక్షాంసి మాయాం ఆశ్రిత్య మోహినీం హిడింబే వ్రజ పంధానంత్వం వై భ్రాతృ నిషేవితం అన్నాడు. ఓ హిడింబ, రాక్షసులు పూర్వ వైరాలన్నీ గుర్తుపెట్టుకుంటారు. రకరకాల మోహిని మాయలన్నిటినీ ఆశ్రయించి ఉంటారు. నీ మాయలన్నీ నా మీద కాదు, ఓ ఇక్కడి నుంచి భ్రాతృ నిషేవితం, మెన్నబోయిన దారిలోనే పోతావు అని చెప్పాడు. అంటే నువ్వు కూడా చస్తావు మాతో పాటు వచ్చావంటే అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ఏమంటున్నాడంటే, క్షుద్ధహాపి పురుష వ్యాఘ్ర భీమా మాస్మ స్త్రియం వధీహి శరీరగుప్త్యాభ్యధికం ధర్మం గోపయ పాండవ వధాభిప్రాయం ఆయాంతం అవధీహి త్వం మహాబలం రక్షసః తస్య భగిని కిం న క్రుద్ధా కరిష్యతి అన్నాడు. యుధిష్ఠిరుడు చెప్తూ ఉన్న ఈ 2 పద్యాలు నేను నెమ్మదిగా అర్థం చెప్తాను, ఆగుతాను. మీరు ఆలోచించుకోండి ఆయన ఏం చెప్తున్నాడో, ఆయన ధర్మం ఏంటో. ఓ పురుష వ్యాఘ్ర, ఓ భీమా, క్రుద్ధహాపి నీ కోపం వచ్చినా కూడా స్త్రియం మా వధీహిస్మ, ఒక ఆడదాన్ని చంపరాదు. ఓ పాండవ, శరీర గుప్త్యాభ్యధికం, శరీరాన్ని రక్షించుకోవడం కంటే కూడా గొప్పదేమి అంటే ధర్మము. అటువంటి ధర్మాన్ని గోపయ, కాపాడు పాండవ. శరీరాన్ని రక్షించుకోవడం కన్నా కూడా ధర్మాన్ని కాపాడడం గొప్పది కాబట్టి ధర్మాన్ని కాపాడు. ఏమి ధర్మమో? స్త్రీని చంపడం ధర్మం కాదని చెప్తున్నాడు. అక్కడ ఒక స్త్రీ ఆమె 5 కొడుకులతో సహా మరి కాల్చి చంపినప్పుడు భీమా ఒక ఆడదాన్ని చంపడం ధర్మం కాదు, వద్దు. అక్కడ ఇంకా కోపం కూడా లేదు. అక్కడ ఉన్నదేమి? ప్రాణభీతి. ప్రాణభయానికి ఎవరిని చంపినా పర్వాలేదు. ఇక్కడ మళ్ళీ ఈ స్త్రీని మాత్రం చంపొద్దు, ఇది ధర్మం కాదని చెప్తున్నాడు. పైగా మన హిడింబుడు వధాభిప్రాయంతోటే వచ్చాడు, మనల్ని చంపాలన్న అభిప్రాయంతోటే వచ్చాడు. ఆ విధంగా ఆయాంతం వచ్చిన ఆ మహాబలుడైన రాక్షసుణ్ణి నువ్వు అవధీహి చంపావు. సరే, మంచిది, ఒక మంచి పని అయిపోయింది. అయితే తస్య భగిని, తస్య రక్షసః భగిని, ఈమె ఆ రాక్షసుడి చెల్లెలు, క్రుద్ధ, ఆ కోపం వచ్చినా కూడా నహ కిం కరిష్యతి, ఒక ఆడది మనల్ని ఏం చేస్తుంది అన్నాడు. ఆడాళ్ళని చంపరాదు, ఇది ధర్మము. ఒకవేళ ఆడదానికి ఆమె రాక్షసి కాబట్టి ఏమైనా చేస్తుందంటే ఆ కోపం వస్తే కూడా ఆడది రాక్షసైనా పర్వాలే, మనల్ని ఏం చేస్తుంది అంటున్నాడు ఆయన. ఎక్కువ తక్కువలు చూస్తున్నాడు ఆయన ఆడాళ్ళు మగాళ్ళని. మగవాళ్ళం కాబట్టి మేము చాలా గొప్పవాళ్ళము, ఆడవాళ్ళు మాకన్నా తక్కువ వాళ్ళు, మమ్మల్ని ఏం చేస్తారు అని చులకన భావము. ఒక పక్కన ఆడాళ్ళని చంపొద్దు అని ఇక్కడ చెప్తూనే ఇదే నోటితో ఒక ఆడామెను, ఒక 5 మగవాళ్లను మనం కాల్చి చంపేద్దామని ఈయనే చెప్పాడు. అదే ధర్మాన్ మరి అప్పుడేమైందో. ఇక్కడ మళ్ళీ
ఆడది కోపగిస్తే మాత్రం మనల్ని ఏం చేస్తుంది అని చెప్తున్నాడు. ఇదిగో ఇటువంటి బుద్ధితో ఉన్నాడు మన యుధిష్ఠిరుడు. వైశంపాయనుల వారు మనకేం కథ చెప్తున్నారంటే, హిడింబాతు తతః కుంతీం అభివాద్య కృతాంజలిః యుధిష్ఠిరంచ కౌంతేయం ఇదం వచనం అబ్రవీత్. మన హిడింబ తతః ఇంకప్పుడు కుంతీం కుంతీదేవికి, యుధిష్ఠిరం కౌంతేయం ఆ కుంతి యొక్క కొడుకు యుధిష్ఠిరుడు ఆయనకు అభివాద్య కృతాంజలి చేతులు కట్టుకుని నమస్కారం చేసి ఇదం వచనం అబ్రవీతి ఈ మాట అన్నది. ఆమె ఏమనిందంటే, ఆర్యే జానాసి యత్ దుఃఖం ఇహ స్త్రీణాం అనంగజం తత్ ఇదం మాం అనుప్రాప్తం భీమసేన కృతం శుభే సోఢం తత్ పరమం దుఃఖం మయా కాల ప్రతీక్షయా సహ అయం అభ్యాగతః కాలః భవితా మే సుఖాయ వై మయా హి ఉత్సృజ్య సుహృదః స్వధర్మం స్వజనం తథా వృతః అయం పురుష వ్యాఘ్రః తవ పుత్రః పతిః శుభే వరేణాపి తథా అనేన త్వయా చాపి యశస్విని తథా భ్రువంతి తదా ప్రత్యాఖ్యాతా క్రియాం ప్రతి త్వం మాం మూఢా ఇతి వా మత్వా భక్తా వా అనుగతా ఇతి వా భర్త్రా అనేన మహాభాగే సంయోజయ సుతేన తే తం ఉపాదాయ గచ్చేయం యథేష్టం దేవరూపిణం పునః చయేవ ఆగమిష్యామి విశ్రంభం కురు మే శుభే అహం హి మనసా ధ్యాతా సర్వాన్నేష్యామి వహ సదా వృజినే తారయిష్యామి దుర్గేషు చ నరర్షభాన్ పృష్టేన వహిష్యామి శీఘ్రాం గతిమభీప్సతః యూయం ప్రసాదం కురుత భీమసేనః భజేత్తమాం ఆపదః తరణే ప్రాణాన్ ధారయేత్యేన యేన హి సర్వం ఆదృత్య కర్తవ్యం తద్ధర్మం అనువర్తత ఆపత్సు యః ధారయతి ధర్మం ధర్మవిదుత్తమః వ్యసనం హి ఏవ ధర్మస్య ధర్మిణాం ఆపత్ ఉచ్యతే పుణ్యం ప్రాణాన్ ధారయతి పుణ్యం ప్రాణదం ఉచ్యతే ఏన ఏన ఆచరేత్ ధర్మం తస్మిన్ గర్హా న విద్యతే. ఆర్యే అమ్మా, యత్ దుఃఖం ఏ దుఃఖమైతే అనంగజం అనంగుడు కాముడు మన్మధుడి వల్ల కలిగిన దుఃఖము స్త్రీలకు ఎట్లా ఉంటుందో అన్నది జానాసి నీకు తెలిసే ఉంటుంది. తత్ అందుకని ఇదిగో ఇదమ్మాం ఈ నన్ను భీమసేన కృతం ప్రాప్తం భీముడి కోసము నన్ను ఈ కాముడు చాలా బాధ పెడుతున్నాడు. ఈ కష్టం నీకు కూడా తెలుసు కదా అమ్మా. తత్ పరమం దుఃఖం ఈ మహా కష్టాన్ని ఏదో విధంగా కాల ప్రతీక్షయ కొంచెంసేపు ఆగాలి అని మయా నా చేత సోఢం తట్టుకోబడ్డది. ఎట్లో కట్ల తట్టుకున్నాను. ఈయనను చూడగానే నాకు చాలా కోరిక కలిగింది. కానీ ఇదిగో మా అన్న మధ్యలో అడ్డం పడ్డాడు. అంతకన్నా ముందు నేను రమ్మంటే ఈయన రాలేదు. తర్వాత వాళ్ళిద్దరు గొడవ పడ్డారు. ఆ తర్వాత మా అన్న చనిపోయాడు. ఇంకా ఇంతకాలము ఆగాను. ఇవన్నీ జరిగిందాకా నేను ఆగాను. ఎందుకంటే తప్పదు కాబట్టి. ఇంకా ఇప్పుడు సహాయం కాలః అభ్యాగతః ఇంకా సమయం వచ్చిందమ్మా. మే సుఖాయ భవిత నాకిప్పుడు సుఖాన్ని అనుభవించే సమయం వచ్చింది. నేను మయా నా చేత నా సుహృత్తులు నా స్వధర్మము నా స్వజనము మొత్తము ఉత్సృజ అన్నీ వదిలిపెట్టొచ్చానమ్మా. నేను మా వాళ్ళని మా ధర్మాలను నా స్నేహితులను బంధువులను అందరినీ అన్నింటినీ వదిలిపెట్టి వచ్చాను. అయం పురుష వ్యాఘ్రః తవ పుత్రః నీ కొడుకు ఈయన పతిః వృతః నా చేత భర్తగా వరించబడ్డాడు. ఓ శోభనే ఓ శుభే ఓ మంగళమూర్తి. వరేణ అనేనా ఇదిగో ఈ వరించడం వల్ల నేను ఇట్లా వెంటబడి వస్తూ ఉన్నాను. ఈ విధంగా తదా భ్రువంతి మాట్లాడుతూ ఉన్నాను అని ఓ యశోమూర్తి
త్వయా తదా ప్రత్యాఖ్యాత క్రియాం ప్రతి. నువ్వు వద్దు అనకు, విరుద్ధంగా మాట్లాడకు. ఇదిగో ఆయన్ని కోరుకున్నాను, అందుకనే వెంట వస్తున్నాను. నా మనసులో మాట ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. ఇట్లా చెప్తున్న నన్ను చులకనగా చూడకు. కాదు అనకు. త్వం నువ్వు కావాలంటే మాం నన్ను మూఢ అనుకో, పిచ్చిది అనుకో. భక్త అనుకో, అదిగో అనురక్తితో ఉన్నది అనుకో. అనుగత అనుకో, వెంటబడి వస్తున్నది అనుకో. నీ ఇష్టమొచ్చింది మత్వ అనుకో గాని, ఏదనుకున్నా గూడా ఓ మహాభాగే, ఓ మహాభాగ్యవంతురాలా, అనేనా తే సుతేనా, ఈయనతో నీ కొడుకుతో భర్తగా నన్ను సంయోజయ కలుపు. ఈయనను నాకు భర్తగా, ఈయనతో నన్ను భర్తగా ఉండే విధంగా కలుపు. నువ్వు నన్ను పిచ్చిదాన్ని అనుకో, భక్తురాలని అనుకో, వెంటబడి వస్తున్నదాన్ని అనుకో, నువ్వు ఏదైనా అనుకో అమ్మా. కానీ అదిగో నీ కొడుకుతో నేను కలిసి ఉండేట్టు చూడు. ఇదిగో తం దేవరూపిణం, ఈ దేవతలాగా కనిపిస్తున్న ఈయనను ఉపాదాయ పుచ్చుకుని యథేష్టం గచ్చేయం, నాకు ఇష్టం వచ్చినట్టు వెళ్తాను. కానీ పునః మళ్ళీ తిరిగి ఆగమిష్యామి, తిరిగి వస్తానమ్మా. ఈయనను తీసుకుని వెళ్తాను, కానీ మళ్ళీ తిరిగి వస్తాను. ఓ శుభే, ఓ మంగళమూర్తి, మే విశ్రంభం కురు, నన్ను నమ్మో. నేను వెళ్తాను కదా ఈయనను తీసుకుని. ఈలోగా వృజ్జినే ఏదైనా కష్టం వచ్చిందనుకో మీకు, ఈయన ఉంటే కాపాడుతాడు, మరి లేకపోతే మేమేమైపోతాము అని నువ్వు అనుకోనవసరం లేదు. నువ్వేం చెయ్యంటే మనసులో ధ్యానిస్తే, నన్ను మనసులో తలుచుకోగానే అహం నేను వెంటనే తప్పకుండా వస్తాను. సదా ఎప్పుడైనా సరే నీకెప్పుడు కావాలంటే అప్పుడు, నీకెప్పుడు కష్టం వచ్చిందంటే అప్పుడు నన్ను మనసులో తలుచుకో, వెంటనే వస్తాను. వచ్చి సర్వాన్ నరర్షభాన్, ఇదిగో వీళ్ళందరినీ దుర్గేషు, ఆ కష్టాల్లో నుంచి నేష్యామి, తీసుకుని వెళ్ళిపోతాను. తారయిష్యామి, తప్పించేస్తాను, తప్పకుండా చేస్తాను. ఈయనను తీసుకుని వెళ్తాను, మళ్ళీ తీసుకొని వస్తాను. ఈలోగా ఏమైనా కష్టం వచ్చిందంటే నన్ను పిలువు, మనసులో తలుచుకో, వెంటనే వస్తాను, మిమ్మల్ని అందరిని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాను. ఇదిగో ఎట్లా తీసుకుని వెళ్తానంటే, మిమ్మల్ని అందరినీ గతిం అభీప్సత, ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే శీఘ్రంగా పృష్టేన వహిష్యామి, నా వీప్ మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోతాను. అందుకని అమ్మా, యూయం ప్రసాదం కురుత, మీ అందరు నా మీద దయ చూపించండి. మాం భీమసేన భజేత, భీమసేనుడు నన్ను చేరేలాగా మీరు ఒప్పుకోండి, అనుమతించండి. ఇదిగో ఎందుకు ఇంత బ్రతిమిలాడుతున్నానంటే, ఇది నా ధర్మము, నా ధర్మం చెప్తున్నాను వినండి. ఇంకా అందరూ ధర్మాలే చెప్తారు, ప్రతి వాళ్ళు ధర్మాలే చెప్తారు. ఇక్కడ ధర్మరాజు చెప్తాడు, మన హిడింబా చెప్తుంది, ఇంక ప్రతి వాళ్ళు చెప్తారు ధర్మాలు. అయితే మనిషికి మారిపోయే ధర్మాలు, వాళ్ళ పరంగా వాళ్లకు ధర్మం అనిపించే ధర్మాలన్నీ ధర్మాలు కాదు. ఏదైతే దేశకాల పరిస్థితులకు మారకుండా ఉంటుందో, సత్యానికి ఆధారమై ఉంటుందో అది ధర్మం. కానీ వీళ్ళందరూ మాత్రం వీళ్ళ పరంగా వాళ్ళకి ఏది పనికి వస్తుందో దాన్ని ధర్మంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ తల్లి కూడా ఇక్కడ మనకు కొన్ని ధర్మాలు చెప్తున్నది ఆమె పరంగా. ఆమె ధర్మం ఏంటో కూడా విందాము. ఇవి అందరికీ పనికొచ్చే ధర్మాలు కావు. మన ధర్మరాజు చెప్పే ధర్మాలు, ఇంతవరకు ఆయన చెప్తున్న ధర్మాలు, ఇక్కడ మన హిడింబా చెప్తున్న ధర్మాలు, ఇంతకన్నా ముందు వీళ్ళ అన్నగారు హిడింబుడు చెప్పిన ధర్మాలు, అందరూ వాళ్ళ పరంగా వాళ్లకు ఏది ధర్మం అనిపిస్తుందో దాన్ని వాళ్ళ పరంగా అన్వయించుకుని చెప్తూ ఉంటారు. మన హిడింబ కూడా చెప్తున్నది విందాం, పట్టండి. అమ్మా, ఆపద తరణే, ఆపదలు కలిగితే వాటిని దాటడంలో ప్రాణాన్ ధారయేత్, ఏదో విధంగా ప్రాణాలను ధరించి ఉండాలి. ఇదిగో ఆపదలు వచ్చినప్పుడు వాటిని దాటాలి, ఏదో విధంగా ప్రాణాలను ధరించి ఉండాలి. ఏన దేనివల్లనైతే ప్రాణాలు నిలబడతాయో ఆయా విధంగా సర్వం ఆదృత్య, వాటన్నిటినీ
ధర్మాలను ధరించడం అన్నది కర్తవ్యం, చేయవలసి ఉంటుందమ్మా. తత్ ధర్మం అనువర్తత. ఆ ధర్మాన్ని అనువర్తించే వాళ్ళెవరుంటారో, ధర్మాన్ని ఆచరించే వాళ్ళెవరుంటారో వాళ్ళందరూ గూడా ఈ ధర్మాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఇది ప్రతి వాళ్ళ కర్తవ్యం. ప్రాణాలను ధరించి ఉండాలమ్మా. ప్రాణాలు నిలబడి ఉండేందుకు ఏమి చెయ్యాలో అవన్నీ చెయ్యవలసే ఉంటుంది. ఒకవేళ ఆపద కలిగితే ప్రాణం నిలబెట్టుకోవడానికి ఏది చెయ్యాలో ఆ విధంగా చెయ్యవలసి ఉంటుంది. ఇది కర్తవ్యం అని చెప్తూ ఉన్నది. ఈ ధర్మం మన ధర్మరాజుకి బాగా అర్థమైతుంది. ప్రాణం నిలబెట్టుకోవడం కోసం ఏది చెయ్యాలో అది ఆపద సమయంలో చేయవలసినవన్నీ చేయడం కర్తవ్యం. అంటే ఈయన ఇట్లా చేసే గదా 6 అమాయకులను పొట్టన బెట్టుకుని వీళ్ళు బ్రతికి బయటపడ్డది. కాబట్టి ఈయన ఒప్పుకునే ధర్మం ఆమె గూడా చెప్తున్నది. ఈ రకంగా ఎంతసేపు ప్రాణాల మీద తీపితో ఉండి, అసువుల మీద ఆశలతో ఉన్న వాళ్ళనేమంటారో, ఆసరి ప్రవృత్తులతో ఉన్న వాళ్ళనో అసురులు అంటారు. ఎవరైనా సరే, ఏ రూపాల్లో ఉన్నా సరే. అమ్మా ఎవరైతే ఆపదల్లో ఈ ధర్మాన్ని ధరిస్తాడో, బ్రతికుండడమే ముఖ్యమైన ధర్మం. బ్రతికుండడమే పరమో ధర్మం. కాబట్టి ఈ పరమమైన ధర్మాన్ని ఎవరు ధరిస్తారో, ఎవరు దాన్ని ఆచరిస్తారో అటువంటి వాడు ధర్మవేత్తల్లోనే ఉత్తముడమ్మా. ధర్మం తెలిసిన వాళ్ళలో గూడా ఉత్తముడెవడు? ప్రాణాల కోసం వాడు ఏదైనా చెయ్యాలి. ప్రాణం నిలబెట్టుకోవడం ముఖ్యం. ఇట్లా చేస్తే ధర్మస్య ధర్మిణాం, ధర్మానికి ఆ ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్లకు ఆపదలు వ్యసనము, కష్టము అని ఉచ్యతే అంటారు. ఆపదలు ఒకవేళ కలిగాయంటే ఇంక దాన్ని మించిన పెద్ద కష్టం ఏం లేదమ్మా. ప్రాణం నిలబెట్టుకోవడానికి ఏదైనా అడ్డం పడ్డదంటే ఇంక దాన్ని మించిన కష్టం ఉండదు. ఏదో విధంగా ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు నాకొచ్చిన పెద్ద కష్టం ఏంటంటే నా ప్రాణాలు విలువిల్లాడిపోతున్నాయి. నా ప్రాణం అంతా ఈయన మీద పెట్టుకున్నాను. అందుకని ఇది కోరుకుంటున్నాను. ఇదిగో ప్రాణాలను ధరించడము పుణ్యకరమైన పనమ్మా. పుణ్యకర్మ. పుణ్యకర్మలు చేయడం అంటే ఏమి? ప్రాణాల్ని ఎట్లోకట్లా నిలబెట్టుకోవడమే పుణ్యకర్మ. ప్రాణదం పుణ్యం ఉచ్యతే. అట్లనే పక్కన వాళ్ళకి ఇట్లా ప్రాణాలు విలువిల్లాడుతుంటే వాళ్ళ ప్రాణాలని కాపాడడం కూడా పుణ్యకర్మ. నాకింత కష్టం వచ్చింది. ఒకవేళ మీరు భీమసేనుడిని నాతోటి పంపకపోతే నేను చచ్చిపోతాను. బ్రతికుండను. కాబట్టి నా ప్రాణాలకు హాని కలిగేటట్టుంది. మీరు ఒప్పుకున్నారంటే నా ప్రాణాలను నేను నిలబెట్టుకుంటాను. ఇది పరమధర్మం. ఇది కాబట్టి పుణ్యకర్మ. పైగా మీరు గూడా కష్టాల్లో ఉన్నారు అంటే, మిమ్మల్ని నేను కాపాడాననుకో, మీరు చచ్చిపోకుండా మీరేమైనా ఆపదల్లో చిక్కుకుంటే మిమ్మల్ని తప్పించాననుకో, ఆ విధంగా మీ ప్రాణాల్ని నేను నిలబెడితే, మీకు ప్రాణదానం చేస్తే, అది మళ్ళీ ఇంకొక పుణ్యకర్మ. మీరు నా ప్రాణాన్ని నిలబెట్టండి, అది మీకు పుణ్యకర్మ. నేను మీ ప్రాణాలు నిలబెడతాను, అది నాకు పుణ్యకర్మ. నా ప్రాణం నేను నిలబెట్టుకుంటాను, ఇది నాకు పుణ్యకర్మ. మీ ప్రాణాలు మీరు నిలబెట్టుకోండి, అది మీ పుణ్యకర్మ. కాబట్టి మీరు 2 పుణ్యకర్మలు, నేను 2 పుణ్యకర్మలు చేయొచ్చు. అది విషయము అని చెప్పిందామె. ఏన ఈ ధర్మాన్ ఆచరేత్, ఏ విధంగా ఈ ధర్మాన్ని ఆచరించాలో అట్లా ఆచరిస్తే తస్మిన్ అందులో గర్హాన విద్యతే, ఏ గర్హితము ఉండదమ్మా. ఇందులో ఏ నిందనీయమైన విషయము లేదు. ఇది అసలు చాలా ప్రశంసనీయమైన విషయము. ఏదో ఒక విధంగా ప్రాణాలు నిలబెట్టుకోవడమే పరమధర్మం. అది మీ 6 నేను అందరం కలిసి చేద్దాం పట్టండి అని ఆమె ధర్మోపదేశం, ప్రాణం నిలబెట్టుకోవడం అన్న ధర్మోపదేశాన్ని ఆమె చేసింది. మన యుధిష్ఠిరుడికి ఇట్లాంటి ధర్మాలు బాగా క్లియర్‌గా అర్థమవుతాయి కాబట్టి ఆయన వెంటనే పట్టుకున్నాడు. యుధిష్ఠిరుడు ఏమంటున్నాడంటే, ఏవమేతత్ యథా ఆత్తత్వం హిడింబే నా అత్ర సంశయః, స్థాతవ్యం తు త్వయా ధర్మే యథా బ్రూయాం సుమధ్యమే, స్నాతం కృతాహ్నికం భద్రే కృతకౌతుకం మంగళం, భీమసేనం భజేదాహ త్వం ప్రాక్ అస్తగమనాత్ రవేః.
అహస్ విహర అనేన యథా కామం మనోజవా అయం తు ఆనయితవ్యః తే భీమసేనః సదా నిశి. ఓ హిడింబే, ఏవం ఏతత్ యథా ఆద్ధత్వం, నువ్వు ఏమి చెప్పావో అత్ర ఇందులో నా సంశయ అనుమానం ఏం లేదు. నువ్వు చెప్పిందంతా చాలా బాగా చెప్పావు, ఇందులో అనుమానం లేదు. అయితే ఓ హిడింబ, ఓ సుమధ్యమ, యథా బ్రూయాం, నేను ఒక మాట చెప్తాను, ఒక ధర్మం నేను చెప్తాను. నేను చెప్పిన ధర్మం త్వయా నీ చేత స్థాతవ్యం, చేయవలసి ఉంటుంది. నీ ధర్మం నువ్వు చెప్పావు, ఇప్పుడు నువ్వేం చెయ్యాలని నీకు కూడా నేను ఒక ధర్మం చెప్తాను, నేను చెప్పిన ధర్మాన్ని నువ్వు పాటించు అని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, స్నానం చేస్తాడు మావాడు, కృతాహ్నికం, చేయవలసిన పూజాధికాలు పూర్తి చేసుకుంటాడు. కృత కౌతుక మంగళం, ఆయన చేయవలసిన కృత్యాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మావాడు వస్తాడు. అప్పుడు ఆ భీమసేన నుండి తీసుకుని వెళ్ళు, నువ్వు భజే దాహ, వెళ్ళి ఆడుకో. కానీ రవేహే అస్తగమనాత్, రవి అస్తమించే కన్నా ప్రాక్ ముందే, సూర్యాస్తమయం కన్నా ముందే మాత్రం తీసుకుని రావాల్సి ఉంటుంది. అనేనా వీడితో, ఓ మనోజవ, మనసంతా వేగం కలిగిన దానా, అహస్ విహర, పగలంతా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, యథాకామం, నీకు ఇష్టం వచ్చినట్టు నీ కోరిక తీరే విధంగా వీడితో పగలంతా తిరుగు. అయితే కానీ సదా, ఎప్పుడు, ప్రతిరోజు, నిసి, రాత్రి వేళ అయ్యేసరికి, భీమసేన, మా భీమసేనుడు అయం వీడు, ఆనయితవ్య, తీసుకుని రాబడవలసి ఉన్నది. పగలంతా నీ ఇష్టం వచ్చినట్టు వాడితో తిరుగుగానే రాత్రి అయ్యేసరికి తీసుకుని రావాల్సి ఉంటుంది. ఇదిగో నేను చెప్పే ధర్మాన్ని నువ్వు పాటించని చెప్పాడు. వైశంపాయనుల వారు ఏమంటున్నారు, ఇదంతా బాగుంది కానీ ఈయన ధర్మం చాలా బాగుంది, ఈయన ధర్మం, కానీ ఒక ముఖ్యమైన కీలకం, భీమసేనుడికి ఇష్టం ఉందో లేదో కనుక్కున్నారో లేదో మరి. వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, తథా ఇతి తత్ ప్రతిజ్ఞాయ హిడింబా రాక్షసీ తదా భీమసేనముపాదాయ ఊర్ధ్వం ఆచక్రమే తతః. తతః, ఇంకప్పుడు, తదా, అప్పుడు మన రాక్షసి హిడింబ, తథా ఇతి, అట్లానే అని, ప్రతిజ్ఞాయ, మాట ఇచ్చి, భీమసేనముపాదాయ, భీమసేనుణ్ణి ఎత్తుకుని, ఊర్ధ్వం ఆచక్రమే, పైకి ఎగిరి వెళ్ళిపోయింది. శైల శృంగేషు రమ్యేషు దేవతా ఆయతనేషు చ మృగపక్షి విఘుష్టేషు రమణీయేషు సర్వదా కృత్వా చ పరమం రూపం సర్వాభరణ భూషిత సంజల్పంతి సుమధురం రమయామాస పాండవం. ఇంకా ఆమె ఆయన ఎత్తుకొని వెళ్ళింది కదా, దేవత ఆయనేషు, దేవతలు తిరిగే స్థానాల్లో, రమ్యమైన శైల శృంగేషు, పర్వత శిఖరాల్లో, రమణీయమైన మృగాలు పక్షులు నాదాలు చేస్తూ ఉన్న అందమైన ప్రదేశాల్లో సర్వదా, ఎప్పుడు, సర్వాభరణ భూషిత, సర్వ ఆభరణాలు ధరించినదై, చక్కగా అలంకరించుకున్నదై, పరమం రూపం కృత్వ, అందమైన రూపాన్ని ధరించి, సుమధురం సంజల్పంతి, చక్కగా కౌర్లన్నీ చెప్తూ, పాండవం, మన భీమసేనుడితో రమయామాస, ఆడుకుంటూ ఉన్నది. తథా ఏవ వనదుర్గేషు పుష్పిత ద్రుమసానుషు సరస్ రమణీయేషు పద్మోత్పలయుతేషు చ నదీ ద్వీప ప్రదేశేషు వైడూర్య సికతాసు చ సుతీర్థ వనతోయాసు తథా గిరినదేషు చ సగరస్య ప్రదేశేషు మణిహేమచితేషు చ పత్తనేషు చ రమ్యేషు మహాశాల వనేషు చ దేవారణ్యేషు పుణ్యేషు తథా పర్వత సానుషు గుహ్యకానాం నివాసేషు తాపసాయతనేషు చ సర్వర్తు ఫలపుష్పేషు మానసేషు సరస్సు చ బిభ్రతి పరమం రూపం రమయామాస పాండవం. తథా ఏవ, అట్లానే, వనదుర్గేషు, దుర్గమమైన అడవుల్లో, పుష్పిత ద్రుమసానుషు, చక్కగా పుష్పించిన చెట్లతో కూడి ఉన్న కొండ చర్యల్లో, రమణీయమైన
పద్మ ఉత్పలయుతేషు పద్మాలు ఉత్పలాలతో నిండి ఉన్న పద్మాల సరస్సుల్లో కొలనుల్లో నదీ ద్వీప ప్రదేశేషు నదుల యొక్క ద్వీపాల్లో ఐలాండ్స్ ప్లేసెస్లో వైడూర్య సికతాసు వైడూర్యాలతో ఉన్న ఇసుక తిన్నెలతో ఉన్న ప్రదేశాలలో సుతీర్థ వనతోయాసు చక్కటి స్వచ్ఛమైన నీటితో ఉన్న నదులలో చెరువులలో కుంటల్లో వాగుల్లో వంకల్లో గిరి నదీషు కొండలపై నుంచి పారుతున్న జలపాతాల్లో సగరస్య ప్రదేశేషు సాగరాల ప్రదేశాల్లో మణిహేమ చిత్తేషు చ మణులతో బంగారాలు కుప్పలు చిత్తి అంటే కుప్పగా పోయడం రాశీభూతమైన మణులతో హేమాలతో ఉన్న సముద్ర ప్రదేశాల్లో రమ్యేషు పత్తనేషు రమ్యమైన పట్నాల్లో సిటీస్లో మహాశాల వనేషు పెద్ద పెద్ద శాల వృక్షాలు ఉన్న అడవుల్లో ఊళ్ళల్లో అడవుల్లో అక్కడ ఇక్కడ అని లేదు, ఎక్కడ పడితే అక్కడ సముద్రాల్లో పర్వతాల్లో పైన కింద పట్నాల్లో అడవుల్లో ఊళ్ళో బయట ఇంకెక్కడ పడితే అక్కడ ఆడుకుంటూ ఉన్నది. దేవ అరణ్యేషు పుణ్యేషు పుణ్యకరమైన దేవతలు తిరిగే అడవుల్లో తథా అట్లానే పర్వత సానువుల్లో గుహ్యకులు నివసించే తాపసులు ఉండే సర్వ ఋతువుల ఫలాలు పువ్వులు పూసే మానస సరోవరం దగ్గర పరమ సుందరమైన రూపాన్ని బిభ్రతి ధరించి మన హిడింబ పాండవుడితో రమయామాస రమిస్తూ ఉన్నది. రమయంతి తథా భీమం తత్ర మనోజవ ప్రజజ్ఞే రాక్షసీ పుత్రం భీమసేనాత్ మహాబలం. ఈ రకంగా మన మనోజవ మనసు కన్నా వేగంగా వెళ్ళగలిగింది. తత్ర అక్కడక్కడ రకరకాలుగా ఆమె భీముడితో రమయంతి ఆడుకుంటూ చివరికి మన రాక్షసి ఆ మహాబలుడైన భీమసేనుడి వల్ల ఒక మహాబలుడైన పుత్రుణ్ణి ప్రజ్ఞని కన్నది. విరూపాక్షం మహావక్త్రం శంఖుకర్ణం విభీషణం భీమరూపం సుతామ్రోష్ణం తీక్ష్ణదంష్ట్రం మహాబలం మహేశ్వాసం మహావీర్యం మహాసత్వం మహాభుజం మహాజవం మహాకాయం మహామాయం అరిందమం అమానుషం మానుషజం భీమవేగం మహాబలం యః పిశాచాన్ అతీవ అన్యాన్ బభూవాయితి సహా మానుషాన్. ఆ పుట్టిన కొడుకెట్లా ఉన్నాడు అంటే విరూపాక్షంగా ఉన్నాడు, విపరీతమైన రూపంతో ఉన్నాడు, మహావక్త్రం పెద్ద ముఖంతో ఉన్నాడు, శంఖుకర్ణం శంఖాల్లాంటి చెవులతో షార్ప్గా కొనదేరి ఉన్న కర్ణాల చెవులతో ఉన్నాడు, విభీషణం విశేషంగా భయంకరంగా ఉన్నాడు. విభీషణుడు అన్నదానికి మనం రెండు అర్థాలు చూసుకోవచ్చు. విశేషమైన భయంకరము, విశేషణ అని దానికి వికారానికి అర్థం చెప్పుకోవచ్చు. కాక విగత భయం, ఎవరిని భయపెట్టకుండా ఉండేవాడు కూడా విభీషణుడు. విగత అని అప్పుడు దానికి వికారానికి అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ విభీషణుడు అంటే అందరినీ విపరీతంగా భయపెట్టేవాడు అని అర్థం. భీమ రూపం భయంకరమైన రూపంతో ఉన్నాడు, బాగా ఎరుపెక్కి తామ్రము రాగి రంగులో ఉన్న పెదవులతో ఉన్నాడు, తీవ్రమైన దంష్ట్రాలతో కోరలతో ఉన్నాడు, మహాబలవంతుడు. మహేశ్వాసుడు గొప్ప ధనుస్సుని కలిగి ఉన్నవాడు, మహావీర్యం పరాక్రమం కలిగినవాడు, మహాసత్వం బాగా బలం ఉన్నవాడు. సత్వం అంటే బాగా శక్తి, ఎందుకంటే ఇక్కడ బలం అన్నారు కాబట్టి. మహాబలం ఉన్నవాడు, మహాశక్తి ఉన్నవాడు, మహాభుజాలు ఉన్నవాడు, పరాక్రమం ఉన్నవాడు, వీర్యం ఉన్నవాడు, మహాజవం బాగా వేగం ఉన్నవాడు, మహాకాయుడు పెద్ద శరీరంతో ఉన్నవాడు, మహామాయగాడు గొప్ప మాయలతో ఉన్నవాడు, అరిందముడు శత్రుమర్దనుడు. మానుషజం ఒక మనిషికే పుట్టాడు కానీ అమానుషంగా ఉన్నాడు, మనిషిలాగా లేడు, మనుషుల్ని మించి ఉన్నాడు. భీమమైన వేగం భయంకరమైన వేగంతో ఉన్నాడు, మహాబలంతో ఉన్నాడు. యహ ఆ పిల్లవాడు ఎట్లా ఉన్నాడు అంటే పిశాచాన్ పిశాచులను
అట్లానే మానుషాన్ మనుషులను అందరినీ అన్యాన్ ఇంక వాళ్ళని వీళ్ళని లేదు ప్రతి వాళ్ళని అతీవ బభూవ దాటి ఉన్నాడు. పిశాచులను అతి దాటాడు, మనుషులను అతి దాటి బభూవ ఉన్నాడు. బాలః అపి యవ్వనం ప్రాప్తః మానుషేషు విశాంపతే సర్వాస్త్రేషు పరం వీరః ప్రకర్షం అగమత్ బలి. ఓ విశాంపతే, ఓ జనమేజయ మహారాజా అని మన వైశంపాయన వారు కథ చెప్తున్నారు. మనవాడు బాలః అపి చిన్నవాడే గాని పుట్టగానే మానుషేషు యవ్వనం ప్రాప్తః మనుషులకి యవ్వనం వస్తే ఎంత వయసు ఉంటుందో అటువంటి వయసు వచ్చేసింది ఆయనకు అప్పుడే. సర్వ అస్త్రాల్లో పరం ప్రకర్షం పరమ ప్రజ్ఞను సాధించాడు. అగమత్ మన బలి మహాబలం కలిగిన వాడు, మన వీరః మన వీరుడు. సద్యః హి గర్భం రాక్షస్యః లభంతే ప్రసవంతి చ కామరూపధరాః చ ఏవ భవంతి బహురూపిణః. రాక్షసీ వనితలు ఎట్లా ఉంటారంటే బహురూపాలు ధరించగలరు, కామరూపాలను ధరించగలరు. వాళ్ళు గర్భాన్ని సద్యః లభంతే వాళ్ళు వెంటనే గర్భాన్ని పొందుతారు. గర్భం పొందగానే వెంటనే ప్రసవంతిచ ప్రసవిస్తారు కూడా. ప్రణమ్య వికచః పాదౌ అగృహ్ణాత్ సహ పితుః తదా మాతుః చ పరమేశ్వాసః తౌ చ నామ అస్య చక్రతుః. మన వికచః పుట్టగానే విపరీతంగా పెరిగినవాడు ఏం చేశాడంటే ఇప్పుడు పితుః పాదౌ గృహ్ణాత్ ప్రణమ్య తండ్రి పాదాలు తాకి నమస్కారం చేసి, మన పరమేశ్వాసుడు గొప్ప ధనస్సు కలిగిన వాడు మాతుః చ తల్లికి కూడా పాదాలు తాకి నమస్కారం చేశాడు. తౌ వాళ్ళిద్దరు ఆయన తల్లిదండ్రులిద్దరూ భీముడు హిడింబ అస్య ఆయనకు నామ చక్రతుః పేరు పెట్టారు. వాళ్ళు ఆయనకి ఏం పేరు పెట్టారంటే ఘటభాసోత్కచ ఇతి మాతరన్ సహ అభ్యభాషత అభవత్తేన నామ అస్య ఘటోద్గచః ఇతి స్మః. ఘటం ఉక్కుండలాగా ఉత్కచము బాగా పెరిగాడు, వికచం కదా బాగా విచ్చుకున్నాడు, బాగా శరీరాన్ని కాయాన్ని మహాకాయంగా పెంచేసరికి ఘటంలాగా కుండలాగా పెరిగాడు వీడని వాళ్ళ అమ్మ అన్నది. అందుకని తేన దానివల్ల ఆయనకు ఘటోత్కచః అన్న పేరు కలిగింది అని చెప్తూ ఉన్నారు. అనురక్తః చ తాన్ ఆసీత్ పాండవాన్ సహ ఘటోత్కచః తేషాంచ దయితః నిత్యం ఆత్మభూతః బభూవ సహ. ఇంక మన ఘటోత్కచుడు పాండవాన్ అనురక్తః ఆసీత్ పాండవులంటే ఆయనకు చాలా ప్రేమ. వాళ్ళ పెదనాన్నగారు వాళ్ళ బాబాయిలు అంటే ఆయనకి ఎంతో ఇష్టము. తేషాంచ దయితః వాళ్లకు కూడా ఈ పిల్లవాడు ఘటోత్కచుడంటే చాలా ప్రేమ. నిత్యము సహా ఆ పిల్లవాడు ఘటోత్కచుడు ఆత్మభూతః బభూవ వాళ్ళతో పాటే ఉండేవాడు. వాళ్ళ నాయనమ్మతో, వాళ్ళ నాన్నతో, వాళ్ళ బాబాయిలతో, పెదనాన్నతో అదే పనిగా ఆడుకుంటూ ఉండేవాడు. ఆ పిల్లవాడికి కూడా వాళ్ళంటే చాలా ఇష్టము. వాళ్ళకు కూడా వాడంటే చాలా ప్రేమ. అట్లా ఉన్నారు కొన్నాళ్ళు. సంవాస సమయః జీర్ణః ఇతి అభాషత తం తతః హిడింబ సమయం కృత్వా స్వాం గతిం ప్రత్యపద్యత. తతః ఇంక మన హిడింబ సంవాస సమయః జీర్ణః ఇతి ఇంకా కలిసి ఉండే సమయము అయిపోవచ్చింది అని వాళ్లతో చెప్పింది. ఇంక నేను వెళ్తాను అన్నది. తర్వాత వాళ్లతో సమయం కృత్వా ఒక ఒప్పందం చేసుకుని స్వాం గతిం ప్రతి ఆమె వెళ్ళవలసిన దిక్కుగా ప్రత్యపద్యత వెళ్ళిపోయింది. కృత్యకాలః ఉపస్థాస్యే పితॄనితి ఘటోత్కచః ఆమంత్ర్య రాక్షస శ్రేష్ఠః ప్రతస్థే చ ఉత్తరాం దిశం. ఇంక మన ఘటోత్కచుడు కూడా కృత్యకాలః ఉపస్థాస్యే
ఏదైనా పని పడితే పిలవండి వస్తాను అని ఇది పితృన్ తండ్రులకు అంటే వాళ్ళ పెదనాన్నకు తండ్రికి బాబాయిలందరికీ చెప్పి ఆ రాక్షస శ్రేష్ఠుడు ఘటోత్కచుడు ఆ మంత్రి వాళ్ళ దగ్గర సెలవు పుచ్చుకుని ఉత్తరాం దిశం ప్రతస్థే ఆయన ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయాడు. ఏమైనా పనుంటే పిలవండి వస్తానని చెప్పాడు. ఆయన కూడా బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత అధ్యాయం చూద్దాము. వైశంపాయనుల వారు మనకు చెప్తున్నారు. తే వనేన వనం వీరాః ఘ్నంతః మృగగణాన్ బహూన్ అపక్రమ్య యయుః రాజన్ త్వరమాణాః మహారథాః. ఓ రాజన్, ఓ రాజా, ఆ మహారథులు వాళ్ళు ఆ వీరులు వనేన వనం ఒక అడవి నుంచి ఒక అడవికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. బహూన్ మృగగణాన్ గ్రంథః ఎన్నో మృగాల సమూహాలను చంపుతూ ఉన్నారు. ఆ విధంగా త్వరమాణాహ గబగబా గబగబా ఒక అడవి నుంచి ఒక అడవికి అపక్రమ్య దాక్కుని వాళ్ళు పారిపోతూ యయుహు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఎక్కడెక్కడి నుంచి పారిపోతూ ఉన్నారు అంటే మత్స్యాన్ త్రిగర్తాన్ పాంచాలాన్ కీచకాన్ అంతరేణచ రమణీయాన్ వనోద్దేశాత్ ప్రేక్షమాణాః సరాంసిచ. మత్స్య దేశాలు, త్రిగర్త, పాంచాల, కీచక దేశాల మధ్యలో నుంచి ఉన్న అడవుల్లో నుంచి రమణీయమైన వనోద్దేశాలు అందమైన అడవి ప్రాంతాల్లో నుంచి వాటిని ప్రేక్షమాణాః చూస్తూ చక్కటి అందమైన సరస్సులను కొలనులను కూడా చూస్తూ వాళ్ళు అడవుల్లో నుంచి వెళ్తూ ఉన్నారు, పారిపోతూ ఉన్నారు. జటాహ కృత్వా ఆత్మనః సర్వే వల్కల అజినవాససః సహ కుంత్యా మహాత్మానః బిభ్రతః తాపసం వపుః. వాళ్ళు సర్వే జటాహ కృత్వా జుట్లన్నీ జటలుగా కట్టుకున్నారు. వల్కలాలు నారచీరలు, అజినాలు జంతు చర్మాలు వాటిని వస్త్రాలుగా ధరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడో ఇంట్లోంచి పారిపోయినప్పుడు ఏ బట్టలతో వచ్చారో అవి ఉండిండొచ్చు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇన్నాళ్ల నుంచి అడవుల్లో తిరుగుతున్నారు. ఇక్కడ మరి వేరేవి పట్టు వస్త్రాలు అవన్నీ ఎక్కడ దొరుకుతాయి? పైగా దాక్కుని పారిపోతూ ఉన్నారు కాబట్టి నగలు పట్టు వస్త్రాలన్నీ ధరించి వెళ్ళడానికి కుదరదు. కాబట్టి వాళ్ళు తాపసం వపుః బిభ్రతః తాపసికుల్లాగానే వేషాలు ధరించి రూపాలను ఆ విధంగా మార్చుకుని ఆ మహాత్ములు కుంతితో సహా అడవుల్లో నుంచి వెళ్తూ ఉన్నారు. క్వచిత్ వహంతః జన్నీం త్వరమాణాః మహారథాః క్వచిత్ చందేన గచ్చంతః తే జగ్ముః ప్రసభం పునః. మన మహారథులు త్వరమాణాః ఒక్కొక్కసారి గబగబా తొందరలో ఉన్నప్పుడు జననిని వాళ్ళ అమ్మను వహంతః ఎత్తుకుని క్వచిత్ ఒక్కొక్క చోటు నుంచి వెళ్తున్నారు. క్వచిత్ కొన్ని చోట్ల చందేన గచ్చంతః వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా వెళ్తూ ఉన్నప్పుడు ప్రసభం వేగంగా వెళ్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి వాళ్ళ అమ్మను ఎత్తుకుని వెళ్తున్నారు, ఒక్కొక్కసారి ఆమె కూడా నడుస్తూ ఉన్నది. వాళ్ళందరూ అట్లా వెళ్తూ ఉన్నారు. బ్రాహ్మం వేదమధీయానాః వేదాంగాని చ సర్వశః నీతి శాస్త్రం చ ధర్మజ్ఞాః దదృశుహుతే పితామహం. వాళ్ళందరూ కానీ అడవుల్లో నుంచి వెళ్తూ ఉన్న వాళ్ళు ఊరికినే వెళ్ళలేదు. వాళ్ళు ఏదో జంతువుల్ని వాటిని సంహారం చేస్తూ భోజనాలన్నీ తింటూ వాటి చర్మాలన్నిటినీ తయారు చేసుకుని వీళ్ళు వస్త్రాలుగా ధరిస్తూ ఉత్తరీయాలుగా వేసుకుంటూ ఇవన్నీ చేస్తూ కూడా బ్రాహ్మం వేదం అధీయానాః బ్రహ్మము అంటే వేదము, ఆ వేదాన్ని చదువుకుంటూ వెళ్తూ ఉన్నారు వాళ్ళు. సర్వశః వేదాంగాలను కూడా చదువుకుంటూ వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్న సమయంలో వేదాంగాలను చదువుకుంటూ స్వాధ్యాయం చేస్తూ వెళ్తూ ఉన్నారు. చాలా రోజులు ఇట్లా చేశారు. దీనివల్ల ఏమైంది, ఇంతకు ముందు వాళ్ళు అక్కడ ఊళ్ళో ఉన్నప్పుడు చదువుకున్నారు పాపం వేదం, కానీ దాన్ని స్వాధ్యాయంలాగా అధ్యయనం చేసి ఉండేందుకు అంత అవకాశం లేదు. అక్కడ అస్త్ర విద్యలు అవన్నీ నేర్చుకుంటున్న సమయంలో బ్రతికి ఉండడానికే కష్టంగా ఉంది వాళ్ళకి అక్కడ. అప్పుడు నేర్చుకున్నది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అధ్యయనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు.
అక్కడికే ఆగలేదు. వాటితో పాటే వేదాంగాలతో పాటే నీతి శాస్త్రాల్ని వాటిని కూడా మిగిలిన శాస్త్రాల్ని కూడా ఆ ధర్మజ్ఞులు చదువుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఒక స్థితికొచ్చారో వాళ్ళు, ధర్మం గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారో, ఎప్పుడైతే వైదిక చర్చలు చేసుకుంటూ ఉన్నారో, అప్పుడు వాళ్ళు పితామహం దదృశుః తాతగారిని చూశారు. మన వ్యాసుల వారు కనిపించారు వీళ్లకు. తే అభివాద్య మహాత్మానం కృష్ణద్వైపాయనం తదా తస్తుః ప్రాంజలయః సర్వే సహ మాత్ర పరంతపాః. తదా ఇంకప్పుడు వాళ్ళందరూ ఆ మహాత్ముడు కృష్ణద్వైపాయనుడు వ్యాసుల వారు ఆయనకు అభివాద్య నమస్కారం చేసి సర్వే అందరూ సహ మాత్ర వాళ్ళమ్మగారితో సహా పరంతపులందరూ ప్రాంజలయ తస్తుః చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఇన్నాళ్ళు ఇన్ని విధాలుగా వాళ్ళు ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా ఆయన ఊరుకున్నాడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే బ్రాహ్మం వేదం దాన్ని నీతి శాస్త్రాలతో పాటు వేదాంగాలతో పాటు కలిపి అధ్యయనం చేస్తూ ఉన్నారో అప్పుడు ఆయన వాళ్ళకి సహాయం చేయడం కోసం వచ్చాడు. వ్యాసుల వారు వాళ్ళతో ఏమన్నారంటే, మయా ఇదం మనసా పూర్వం విదితం భరతర్షభాః యథా స్థితైః అధర్మేణ దాత్రరాష్ట్రైః వివాసితాః. ఓ భరతర్షభులారా, మయా నా చేత ఇదంతా పూర్వమే మనసా విదితం, నేను మనసులోనే ఇదంతా చూశాను. యథా ఏ విధంగానైతే అధర్మంలో ఉన్న ఆ దాత్ర రాష్ట్రులు, మళ్ళీ ధృతరాష్ట్రుడు కూడా మన వ్యాసుల వారి కొడుకే. వ్యాసుల వారి కొడుకు ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడి కొడుకులు వీళ్ళు మన దుర్యోధనుడు మొదలైన వాళ్ళు. వాళ్ళందరూ అధర్మంగా ప్రవర్తించి మిమ్మల్ని అందరినీ వెళ్ళగొట్టేస్తారని నాకు ఇంతకు ముందే తెలుసు. తత్ విదిత్వా అస్మి సంప్రాప్తః చికీర్షుః పరమం హితం న విషాదః అత్ర కర్తవ్యః సర్వం ఏతత్ సుఖాయ వః. అదంతా తెలిసే ఉన్నది నాకు. ఇప్పుడు నేను ఒక పరమహితాన్ని మీకు కల్పించడం కోసం అది కోరుకుని సంప్రాప్తః వచ్చాను. మీకు జరిగిన వాటి గురించి విషాదః న కర్తవ్యః, మీరు బాధపడరాదు, అవసరం లేదు, మీరు విషాదం పొందవలసిన అవసరం లేదు. ఏతత్ సర్వం వః సుఖాయ, ఇదంతా మీ మంచి కోసమే జరిగింది, ఇదంతా ఇట్లా జరుగుతుందని నాకు తెలుసు, మీ మంచి కోసమే జరిగింది, దీని గురించి బాధపడవలసిన అవసరం లేదు, మీకు ఒక మంచి చేయడం కోసము నేను వచ్చాను. సమాహతే చయేవ మే సర్వే యూయం చయేవ న సంశయః దీనతః బాలతః చయేవ స్నేహం కుర్వంతి బాంధవాః. యూయం మీరందరూ, ధృతరాష్ట్రుడి కొడుకులు, పాండురాజు కొడుకులు అందరూ సర్వే మే సమాహ, నాకు సమానమే. న సంశయ, ఇందులో అనుమానం లేదు. అయితే బంధువులు ఎవరికి ఎక్కువ ప్రేమ చూపిస్తారంటే, బాలతః ఎవరైతే చిన్నపిల్లలో, దీనతః ఎవరైతే దైన్యంతో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే చిన్నవాళ్ళో వాళ్ళపైన బంధువులు ఎక్కువ ప్రేమ చూపిస్తారు. మీరు చిన్నవాళ్ళు, మీరు కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను ఒక హితం చెప్తామని వచ్చాను. తస్మాత్ అభ్యధికః స్నేహః యుష్మాసు మమ సాంప్రతం స్నేహపూర్వం చికీర్షామి హితం వః తత్ నిబోధత. తస్మాత్ అందుకని యుష్మాసు మీ పైన సాంప్రతం ఇప్పుడు మమ స్నేహః అభ్యధికః నాకు ఎక్కువ స్నేహం ఉన్నది, మీరు కష్టాల్లో ఉన్నారు కాబట్టి స్నేహపూర్వం ఆ స్నేహంతోటి ఆ ప్రేమతోటే మీకు ఒక హితాన్ని చికీర్షామి కోరుతున్నాను. వహ మీరు తత్ నిబోధత నేను ఒక మాట చెప్తాను వినండి. ఇదం నగరం అభ్యాసే రమణీయం నిరామయం వసత ఇహ ప్రతిచ్ఛన్నాః మమ ఆగమన కాంక్షిణః. అభ్యాసే ఇక్కడి నుంచి దగ్గరలోనే ఒక నగరం ఉన్నది.
నిరామయం, అది చక్కటి రమణీయమైన ప్రదేశము, చక్కటి అందమైన నగరము. ఇహ ఇక్కడ మీరు ప్రతిచ్ఛన్నాః వసత, ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంగా ఉండండి. మమ ఆగమన కాంక్షిణః, నేను మళ్ళీ వస్తాను, నా కోసం ఎదురు చూస్తూ మీరు పాండవులని ఎవరికీ తెలియకుండా ఇదిగో ఈ నగరంలో ఉండండి అని చెప్తూ మన వైశంపాయనుల వారు ఏం చెప్పారంటే, ఏవం సహ తాన్ సమాశ్వాస్య వ్యాసః పార్థాన్ అరిందమాన్ ఏకచక్రాం అభిగతః కుంతీం ఆశ్వాసయత్ ప్రభుః. ఏవం, ఈ విధంగా, సహ వ్యాసః, మన వ్యాసుల వారు, తాన్ అరిందమాన్ పార్థాన్ సమాశ్వాస్య, ఆ శత్రుమర్దనులైన పార్థులను ఊరడించి, ఏకచక్రాం అభిగతః, ఏకచక్రపురం వైపుకు వాళ్ళని తీసుకుని వెళ్తూ ఆ ప్రభువు వ్యాస మహర్షి కుంతీం ఆశ్వాసయత్, కుంతికి కూడా కొన్ని మాటలు చెప్పి ఓదారుస్తూ ఉన్నాడు. జీవ పుత్రి, సుతః తే అయం ధర్మపుత్రః యుధిష్ఠిరః పృథివ్యాం పార్థివాన్ సర్వాన్ ప్రశాసిష్యతి ధర్మరాట్. ఓ పుత్రి, అమ్మాయి, జీవ, ఆయుష్మాన్ భవ, త్వంజీవ అని అట్లా చెప్తాం కదా, చక్కగా నూరేళ్లు బ్రతికుండను ఆ రకంగా ఆశీర్వచనం చేశారు కుంతీదేవికి. ఎందుకు అంటే కోడలామె. తే సుతః, నీ కొడుకు ఈ ధర్మపుత్రుడు యుధిష్ఠిరుడు ధర్మరాజు, ఈ పృథివ్యాం పార్థివాన్ సర్వాన్, ఈ భూమి మీద రాజులందరినీ ప్రశాసిష్యతి, శాసిస్తాడు, ఆయన రాజులకు రాజు అవుతాడు. ధర్మేణ జిత్వా పృథివీం అఖిలాం ధర్మవిత్ వసి భీమసేన అర్జున బలాత్ భోక్ష్యతి అయం అసంశయః. అయం, ఈయన నీ కొడుకు ధర్మంగా ఈ అఖిల భూమిని జిత్వా, జయించి, ఈ ధర్మవేత్త మనసేంద్రియాలను వశంలో ఉంచుకున్నవాడై, భీమసేనుడు అర్జునుడు వీళ్ళ యొక్క బలంతో ఈ మొత్తం పృథివీ భోగాలను, రాజ్య భోగాలను భోక్ష్యతి, అనుభవిస్తాడు, అసంశయః, ఇందులో అనుమానం లేదు. పుత్రాః తవ చ మాత్ర్యాః చ సర్వే ఏవ మహారథాః స్వరాష్ట్రే విహరిష్యంతి సుఖం సుమనసః తదా. ఈ మహారథులు సర్వే, అందరూ, మాద్రీపుత్రులు, తవ పుత్రాః, నీ పుత్రులు అందరూ కూడా సుఖంగా, సుమనసః, చక్కటి మనస్సులతో, ఏ బాధ లేకుండా శాంతిగా, సుఖంగా, శాంతిగా, స్వరాష్ట్రే, వాళ్ళ సొంత రాజ్యంలో, విహరిష్యంతి, విహరిస్తారు తొందరలోనే. వాళ్ళిప్పుడు అడవులు పట్టుకుని పోతున్నారు, ఎవరికి తెలియకుండా చాటుమాటుగా పారిపోతూ ఉన్నారని నువ్వు దిగులు పడకు. వాళ్ళు ఈ భూమినంతా ధర్మంగా జయించి పాలిస్తారు, సుఖంగా, సంతోషంగా ఉంటారు. యక్షంతి చ నరవ్యాఘ్రాః విజిత్య పృథివీమిమాం రాజసూయ అశ్వమేధాజ్యైః క్రతుభిః భూరి దక్షిణైః. ఇమాం పృథివీం విజిత్య, ఈ భూమిని మొత్తాన్ని జయించి ఈ నరవ్యాఘ్రులు యక్షంతి, యజ్ఞాలన్నీ చేస్తారు. రాజసూయ యాగము, అశ్వమేధ యాగం మొదలైనవి ఎన్నో క్రతువులను గొప్ప దక్షిణలతో సహా చేస్తారు. అనుగృహ్య సుహృద్వర్గం ధనేన చ సుఖేన చ పితృపైతామహం రాజ్యమిహ భోక్షంతి తే సుతాః. తే సుతాః, నీ కొడుకులు సుహృద్వర్గానికి, బంధువర్గానికి, స్నేహితులందరికీ, తమ వాళ్ళందరికీ ధనంతో, సుఖంతో అనుగ్రహాన్ని ఇచ్చి, వాళ్ళందరికీ కోరిన ధనాలను, వాళ్ళు కోరుకున్న విధంగా ఏ సుఖం కావాలో వాటన్నిటినీ అనుగ్రహిస్తారు. పితృపైతామహమైన తాతలు, తండ్రుల దగ్గర నుంచి వస్తున్న ఈ రాజ్యాన్ని వాళ్ళు, నీ కొడుకులు భోక్షంతి, అనుభవిస్తారు అని ఆయన చెప్పాడు. ఏవం ఉక్త్వా నివేశ్య ఏనాన్ బ్రాహ్మణస్య నివేశనే అబ్రవీత్ పార్థివ శ్రేష్టం ఋషి ద్వైపాయనః తదా. తదా, ఇంకప్పుడు మన ద్వైపాయన మహర్షి, వ్యాస మహర్షి, ఏవం ఉక్త్వా, ఈ విధంగా మన కుంతీదేవికి చెప్పి, ఏనాన్, వీళ్ళందరినీ,
మన పాండవులను వాళ్ళమ్మను ఒక బ్రాహ్మణస్య నివేశనే నివేశ్య, ఒక బ్రాహ్మడి ఇంట్లో ఉంచి పార్థివ శ్రేష్ఠుడు మన యుధిష్ఠిరుడు ధర్మరాజుతో ఈ విధంగా అబ్రవీత్ అన్నాడు. ఏమన్నాడంటే ధర్మరాజుతో, ఇహ మాం సంప్రతీక్షధ్వం ఆగమిష్యామి అహం పునః దేశకాలో విదిత్వా ఏవ వేత్స్యధ్వం పరమాం ముదం. ఇహ ఇక్కడే మాం ప్రతీక్షధ్వం, మీరందరూ నా కోసం వేచి ఉండండి. పునః మళ్ళీ నేను అహం ఆగమిష్యామి, ఇక్కడికి వస్తాను. నేను మళ్ళీ వస్తాను. నేను వచ్చిన దాకా మీరు ఇక్కడే ఉండండి, నా కోసం ఎదురు చూడండి. ఈలోగా దేశకాలో విదిత్వా ఏవా, దేశకాలాన్ని బట్టి జరుగుతూ ఉన్న వాటిని తెలుసుకుని జాగ్రత్తగా మీరు చేయవలసినవి చేస్తూ ఉంటే పరమాముదం వేత్స్యధ్వం, గొప్ప సంతోషాన్ని పొందుతారు. దేశకాలాలను తెలుసుకుని వాటికి అనుగుణంగా ప్రవర్తించారంటే మాత్రం సంతోషంగా ఉంటారు అని చెప్పాడు. సహ తైః ప్రాంజలిభిః సర్వైః తథా ఇతి ఉక్తః నరాధిప జగామ భగవాన్ వ్యాసః యథా కామం ఋషిః ప్రభుః. ఓ నరాధిప జనమేజయ మహారాజా, తైః వాళ్ళ చేత, ప్రాంజలిభిః వాళ్ళందరూ చేతులు కట్టుకుని, సర్వైః అందరూ, తథా ఇతి ఉక్తః వాళ్ళందరూ సరే అన్నారు, ఆ విధంగా వాళ్ళ చేత చెప్పబడ్డవాడై, సహా మన ఋషిః మన ప్రభువు, మన వ్యాస మహర్షి భగవాన్ వ్యాసః యథాకామం జగామ, ఆయన ఎటు వెళ్ళాలనుకున్నాడో అటు సైడ్ వెళ్ళిపోయాడు. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి, ఇంకా వాళ్ళు అడవుల్లో తిరుగుతూ ఉన్నన్ని రోజులు తిరిగారు. ఒక అడవి నుంచి ఒక అడవి నుంచి ఒక అడవికి తిరుగుతూ ఉన్నారు. అయితే ఈలోగా వాళ్ళు వేదాలన్నీ అధ్యయనం చేస్తూ శాస్త్రాలన్నీ చదువుకుంటూ ఉంటే వాళ్ళ మీద జాలి కలిగి వాళ్ళకి హితం కలిగించాలని ఇంకా ఆయన వచ్చి ఎన్నాళ్ళు తిరుగుతారు వీళ్ళు అడవుల్లో అని వీళ్ళందరినీ పట్టుకుని వెళ్ళి ఏకచక్రపురంలో వాళ్ళను ఒక బ్రాహ్మడి ఇంట్లో ఉంచి, మీరు ఇక్కడే ఉండండి, నేను వచ్చిన దాకా నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ఇంక ఆయన వెళ్ళాడు. వాళ్ళు సరే అన్నారు, ఇంక అక్కడే ఉన్నారు. అన్న చోట ఈ అధ్యాయం కూడా పూర్తయింది. ఇంకా తర్వాత ఇక్కడి నుంచి మనకు బకవధ పర్వ అని ఇంకొక పర్వ మొదలవుతూ ఉన్నది. ఈ పర్వలకి పేర్లు అటు ఇటుగా కూడా ఉన్నాయి. అక్కడ హిడింబాసురుడు చనిపోయిన తర్వాత దగ్గర నుంచి బకవధ పర్వ అని కొన్ని చోట్ల ఉన్నది. కాక ఇక్కడ ఈ నగరంలోకి, ఇక్కడ ఈ బ్రాహ్మడి ఇంట్లో వీళ్ళు నివసించడానికి వచ్చినప్పటి నుంచి బకవధ పర్వ అని కొన్ని ప్రతుల్లో ఉన్నది. ఏదైనా సరే ఇంకా ఈ కథ, ఈ ఆఖ్యానం మొదలవబోతూ ఉన్నది మనకు. వచ్చే వారం వచ్చి మళ్ళీ కూర్చొని ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్తాం. ఇవాటికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.